నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు నేను ఎస్ఎస్సి సిజిఎల్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లో వచ్చిన రీజనింగ్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియోని ఎండ్ వరకు తప్పకుండా చూడండి. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, హౌ మెనీ లెటర్స్ విల్ రిమైన్ అన్చేంజ్డ్ ఇఫ్ ద వర్డ్ ఎడ్యుకేషన్ ఈజ్ అరేంజ్డ్ ఆల్ఫాబెటికల్లీ. సో ఈ ఎడ్యుకేషన్ అనే వర్డ్ని మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేసిన తర్వాత ఎన్ని లెటర్స్ చేంజ్ అవ్వకుండా అవే పొజిషన్లో ఉంటాయో మనం కౌంట్ చేయాలన్నమాట. సో UCATION. సో ఫస్ట్ మనకి ఏ వస్తుంది అనమాట. A C నెక్స్ట్ D E I N O T U. సో ఎన్ని లెటర్స్ మనకు చేంజ్ అవ్వలేదు, అవే పొజిషన్లో ఉన్న లెటర్స్ మనం కౌంట్ చేయాలన్నమాట. సో ఇక్కడ చూస్తే అన్ని లెటర్స్ యొక్క పొజిషన్స్ చేంజ్ అయ్యాయి అనమాట. సో 0 లెటర్స్. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద లెటర్ క్లస్టర్ దట్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్. సో ఈ క్వశ్చన్ మార్క్ దగ్గర మనకు ఏ లెటర్ వస్తుందో మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. B F J N R V Z. సో నెక్స్ట్ ఏ లెటర్ వస్తుంది. బి కోడింగ్ వచ్చేసి మనకు 2, ఎఫ్ అంటే 6, జే 10, ఎన్ అంటే 14, ఆర్ అంటే 18, వి అంటే 22, జెడ్ అంటే 26. సో ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది? +4 ఉంది. 10 - 6 అంటే +4. ఇక్కడ +4. సో అదేవిధంగా ఇక్కడ +4, ఇక్కడ +4, ఇక్కడ కూడా +4. నెక్స్ట్ ఇక్కడ కూడా మనకు +4 వస్తుంది అనమాట. జెడ్ తర్వాత మనకు మళ్ళీ ఏ నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి సో +4 అంటే 4 నెంబర్ ఉన్న ఆల్ఫాబెట్ ఏది? డి అన్నమాట. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, పాయింటింగ్ టు ఎ బాయ్ అ ఉమెన్ సెడ్, హీ ఈజ్ ద సన్ ఆఫ్ మై ఫాదర్స్ ఓన్లీ డాటర్. హౌ ఈజ్ ద బాయ్ రిలేటెడ్ టు ద ఉమెన్? సో ఒక ఉమెన్ ఒక అబ్బాయిని చూస్తూ ఈ విధంగా చెప్తుందన్నమాట. హీ ఈజ్ ద సన్ ఆఫ్ మై ఫాదర్స్ అంటే ఒక ఉమెన్ ఉంది, వాళ్ళ ఫాదర్. సో హీ ఈజ్ ద సన్ ఆఫ్ మై ఫాదర్స్ ఓన్లీ డాటర్. వాళ్ళ ఫాదర్ యొక్క ఓన్లీ డాటర్ అంటే ఆ ఉమెనే అవుతుంది ఇక్కడ. సో ఆ ఉమెన్ యొక్క సన్ అన్నమాట. ఇక్కడ చూడండి, హీ ఈజ్ ద సన్ ఆఫ్ మై ఫాదర్స్ ఓన్లీ డాటర్. వాళ్ళ ఫాదర్కి ఒకే ఒక డాటర్ ఉంది, ఆ డాటర్ వాళ్ళ సన్ వచ్చేసి ఈ అబ్బాయి అనమాట. సో హౌ ఈజ్ ద బాయ్ రిలేటెడ్ టు ద ఉమెన్? సో ఈ బాయ్ ఈ ఉమెన్కి ఏమవుతాడు? అప్పుడు సన్ అవుతాడు అనమాట. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ 4 ఇక్కడ సింబల్ ఇచ్చారు, 3 = 19, 5 సింబల్ 2 = 17, దెన్ 6 సింబల్ 4 ఎంత అని అడిగారు. సో 4 ఇక్కడ 4 3 నుంచి మనకు 19 ఏ విధంగా వచ్చిందో చూద్దాం. ఫస్ట్ ఏం చేయాలంటే 4 3 ఎంత వస్తుంది? 4 3 12 వస్తుంది. సో 12 + 4 + 3, 12 + 4 + 3 అంతా మనకు 12 + 4 16 + 3 19. సేమ్ వేలో 5 × 2 అంటే 10 వస్తుంది, అండ్ 5 + 2 అన్నమాట. సో 17. అదేవిధంగా 6 × 4 అంటే 6 4 24 +6 + 4. సో 24 + 10 అంటే 34 అన్నమాట. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మెటల్ ఈజ్ కోడెడ్ యాజ్ LATEM, దెన్ ఫైబర్ ఈజ్ కోడెడ్ యాజ్. సో ఈ మెటల్ అనేది ఒక పర్టికులర్ ప్యాటర్న్ని యూజ్ చేసి మెటల్ని LATEM లాగా రాశారనమాట. సో అదేవిధంగా ఫైబర్ని కూడా మనం అదే వేలో రాయాల్సి ఉంటుంది. సో మెటల్ అనేది LATEM లాగా ఎలా వచ్చిందో చూద్దాం. METAL మెటల్, LATEM. సో ఇక్కడ ఏం లేదు, జస్ట్ రివర్స్ ఆర్డర్లో రాశారు అంతే. L ఫస్ట్ రాశారు, అదేవిధంగా A, నెక్స్ట్ వచ్చేసి T, నెక్స్ట్ E, నెక్స్ట్ M. సేమ్ వేలో REBIF వస్తుంది అనమాట. సో REBIF. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ 3x + 7 = 28 అయితే ఫైండ్ x. సో x వాల్యూ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయాలి. 3x + 7 = 28. 3x = ఈ 7 ఇటు వస్తే 28 - 7. సో 28 - 7 అంటే 21 వస్తుంది, అండ్ ఈ 3 ఇటు వస్తే
by 3. So 3 7s are 21. So x is equal to 7 అన్నమాట. So option A is the correct answer. Next question, if plus is equal to minus and minus is equal to into, find the value of 12 plus 4 minus 3 is equal to how much? సో ప్లస్ ఉంటే మనం మైనస్ వేసుకోవాలి, మైనస్ ఉంటే ఇంటూ వేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా ఈ నెంబర్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. 12 ప్లస్ 4 మైనస్ 3, 12 ప్లస్ అంటే మైనస్ 4, మైనస్ అంటే ఇంటూ 3. సో 12 మైనస్ 4 3s are 12. సో 12 క్యాన్సిల్ అయితే ఏమొస్తుంది? 0. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్. ఆడ్ వన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. 4 స్క్వేర్ అంటే 16, 16 స్క్వేర్ అంటే 256, అండ్ 3 స్క్వేర్ అంటే 9, 9 స్క్వేర్ అంటే 81. సో ఈ రెండు సేమ్ ప్యాటర్న్లో ఉన్నాయి. సో అదే ప్యాటర్న్లో వేరే కూడా ఉండాలన్నమాట. సో 5 స్క్వేర్ అంటే 25, 25 స్క్వేర్ అంటే 625 వస్తుంది. ఇక్కడ 125 ఇచ్చారు. సో ఇదే ఆడ్ వన్ అన్నమాట. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ ఇది కూడా చూద్దాం. 6 స్క్వేర్ అంటే 36, 36 స్క్వేర్ అంటే 1296 అనమాట. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 8 people PQRSTUVW sit around a circle facing the center. సో సర్కిల్లో ఫేస్ అంటే ఫేసింగ్ సెంటర్కి ఫేస్ చేసి కూర్చున్నారు అన్నమాట 8 members. అందరిది ఫేసింగ్ వచ్చేసి సర్కిల్కి సెంటర్. సో P ఈజ్ సెకండ్ రైట్ ఆఫ్ Q. Qకి సెకండ్ రైట్లో మనకు P కూర్చున్నాడు. R ఈజ్ ఆపోజిట్ టు P. Pకి ఆపోజిట్కి R కూర్చున్నాడు. S ఈజ్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ R. Rకి ఇమీడియట్ లెఫ్ట్లో S కూర్చున్నాడు. T ఈజ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ Q. థర్డ్ రైట్లో Qకి థర్డ్ రైట్లో T కూర్చున్నాడు. నెక్స్ట్, U సిట్స్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ S. Sకి ఇమీడియట్ లెఫ్ట్లో U కూర్చున్నాడు. అండ్ W ఈజ్ ఆపోజిట్ టు T. Tకి ఆపోజిట్లో W. సో హూ ఈజ్ ఇమీడియట్ రైట్ ఆఫ్ Q. సో Qకి ఇమీడియట్ రైట్లో ఎవరు కూర్చున్నారు? ఇంకా ఇక్కడ 7 members ఉన్నారు. మిగిలింది ఎవరో చూద్దాం. PQR STU V మిస్ అయ్యారు ఇక్కడ. సో Qకి ఇమీడియట్ రైట్లో V కూర్చున్నాడు అనమాట. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. వాట్ విల్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్? 2 6 18 54. ఇక్కడ నెక్స్ట్ నెంబర్ ఏమొస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. 2 6 18 54. 2 3s ఎంత వస్తుంది? 6. 6 3s 18. 18 3s 54. అదేవిధంగా 54 ఇంటూ 3. 3 4s 12. 3 5s 15 plus 1 16. 162. So option D is the correct answer. Next question, find the missing term in the series. So missing term ని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ACE EGI IKM MOQ. ACE EGI IKM MOQ. సో ఏ నెంబరింగ్ 1, 3కి Cకి 3, Eకి వచ్చేసి 5 అనమాట. నెక్స్ట్ E అంటే 5, G అంటే 7, I అంటే 9, K అంటే 11, అంటే 13. 3కి 1కి డిఫరెన్స్ 2, 5కి 3కి డిఫరెన్స్ 2. నెక్స్ట్ ఇదే E అనేది మనకి ఇక్కడ రిపీట్ అయింది. 7కి 5కి డిఫరెన్స్ 2, 9కి 7కి 2. సేమ్ వేలో I అనేది మళ్ళీ ఇక్కడ రిపీట్ అయింది అనమాట. సో నెక్స్ట్ 11కి 9కి డిఫరెన్స్ 2, 13కి 11కి డిఫరెన్స్ 2. సేమ్ వేలో ఇక్కడ Q ఉంది కాబట్టి నెక్స్ట్ Q రిపీట్ అవుతుంది. అండ్ Q నెంబరింగ్ వచ్చేసి 17. 17 ప్లస్ 2 చేస్తే ఎంత? 19. సో 19 అంటే S. అండ్ నెక్స్ట్ 19 ప్లస్ 2 అంటే 21. 21 అంటే U వస్తుంది. సో QSU అనమాట. QSU. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇలాంటి క్వశ్చన్స్ సాల్వ్ చేయాలంటే మనకు A నుంచి Z వరకు నెంబరింగ్స్ అనేవి కోడింగ్స్ అనేవి రావాలన్నమాట. అండ్ ఆపోజిట్ లెటర్ వర్డ్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వర్డ్ కెనాట్ బీ ఫార్మ్డ్ ఫ్రమ్ డెమోక్రసీ. సో ఈ డెమోక్రసీని యూజ్ చేసి ఎలాంటి వర్డ్ ఇందులో ఫామ్ అవ్వదో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో READY, READY. సో ఇది ఫామ్ అవుతుంది. కోర్ CORE, కోర్ కూడా ఫామ్ అవుతుంది. మేయర్ MAYOR, సో మేయర్ కూడా ఫామ్ అవుతుంది. కెరీర్ CAREER,
EER ఉంది ఇక్కడ. సో ఇక్కడ ఒక ఈ ఒక ఆర్ మాత్రమే ఉన్నాయి. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో ఈ కెరీర్ అనేది డెమోక్రసీ నుంచి ఫామ్ అవ్వదు. నెక్స్ట్ క్వశ్చన్, యాపిల్ ఈజ్ స్వీట్ ఫ్రూట్. సో ఈ యాపిల్ ఈజ్ స్వీట్ ఫ్రూట్ అనేది KALOMITE లాగా కోడ్ చేశారనమాట. అదేవిధంగా మ్యాంగో ఈ స్వీట్ని ఈ విధంగా కోడ్ చేశారు. యాపిల్ మ్యాంగో ఫ్రెష్ ఈ విధంగా కోడ్ చేసి ఉంది. సో హౌ ఈజ్ స్వీట్ కోడెడ్. సో దీంట్లో స్వీట్కి కోడ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ కామన్గా ఉన్న వర్డ్స్ని మనం చూసుకోవాలి ఫస్ట్. ఇక్కడ యాపిల్ ఈజ్ స్వీట్ ఫ్రూట్, మ్యాంగో ఈజ్ స్వీట్. సో ఇక్కడ ఈజ్ స్వీట్ ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా ఈజ్ స్వీట్ ఉంది. యాపిల్ మ్యాంగో ఫ్రెష్. సో ఈ రెండు ఈజ్ స్వీట్ అనేవి ఈ థర్డ్ సెంటెన్స్లో లేదు కాబట్టి ఇక్కడ కామన్గా ఉన్న కోడ్స్ ఏంటో మనం చూద్దాం. ఇక్కడ ఎల్ఓ ఉంది, ఇక్కడ కూడా ఎల్ఓ ఉంది. ఎంఐ ఇక్కడ ఎంఐ ఉంది. సో ఈజ్ స్వీట్. సో ఈ రెండిటికి కామన్గా మనకు LOMI ఈ రెండిట్లో ఏదైనా ఉండొచ్చు అనమాట. స్వీట్కి కోడ్ వచ్చేసి LO అయినా ఉండొచ్చు, MI అయినా ఉండొచ్చు. సో ఆప్షన్స్లో చూద్దాం. SUMIRATE. సో LO లేదు, MI ఒక్కటే ఉంది కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో స్వీట్కి కోడ్ వచ్చేసి MI అవుతుంది అండ్ ఈజ్కి కోడ్ వచ్చేసి LO అవుతుంది. ఒకవేళ రెండు LO MI రెండు కనుక ఆప్షన్లో ఉంటే నన్ ఆఫ్ దిస్ అనేది మనకు ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ కమ్స్ నెక్స్ట్. 8, 20, 44, 92. 8, 20, 44, 92. నెక్స్ట్ నెంబర్ ఏంటి? 8 2s ఎంత? 16. 16కి 4 యాడ్ చేస్తే 20 వస్తుంది. సేమ్ వేలో 20 into 2 ఎంత వస్తుంది? 2 2s 4. 40 ప్లస్ 4 అంటే 44. సేమ్ వేలో ఇంటూ 2 ప్లస్ 4. 2 4s 8, 2 4s 8 ప్లస్ 4 అంటే 92. సేమ్ వేలో ఇంటూ 2. 2 2s 4, 2 9s 18 ప్లస్ 4 చేస్తే 188 వస్తుంది అనమాట. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద రేషియో ఆఫ్ 2 numbers ఈజ్ 5:7 అండ్ దేర్ సమ్ ఈజ్ 96. ఫైండ్ ద నెంబర్స్. సో 2 numbers యొక్క రేషియో అనేది వాటిని సమ్ చేస్తే మనకు 96 వస్తుంది. ఆ నెంబర్స్ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆ 2 numbers మనం 5x + 7x అనుకుంటే వాటిని సమ్ చేస్తే మనకు 96 వస్తుంది అనమాట. సో 5x + 7x అంటే 12x అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 96. ఎక్స్ ఎంత? 96/12. సో 96/12 అంటే ఎంత వస్తుంది? 8 అనమాట. సో ఈ 8 ఎక్స్ వాల్యూ ఎంత? 8. సో ఈ 8ని మనం 5xలో సబ్స్టిట్యూట్ చేస్తే ఈజ్ ఈక్వల్ టు 5 × 8 అంటే 40 అండ్ 7x ఈజ్ ఈక్వల్ టు 7 × 8 అంటే 56. 40 56 అన్నమాట. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 40, 56. నెక్స్ట్ క్వశ్చన్, if A is the brother of B and B is the mother of C, how is A related to C? A is the brother of B. A is the brother of B and B is the mother of C. B is the mother of C. So how is A related to C? A Cకి ఏమవుతారు? B ఎవరైతే ఉన్నారో వాళ్ళ అబ్బాయి లేక అమ్మాయికి వాళ్ళ బ్రదర్ ఏమవుతారు? అంకుల్ అవుతారు అనమాట. సో ఈ సికి ఏ అనేటోడు అంకుల్ అవుతారు. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇఫ్ ప్లస్ మీన్స్ ఇంటూ అండ్ మైనస్ మీన్స్ డివైడెడ్ బై విచ్ ఈస్ ఇన్కరెక్ట్. సో ఇక్కడ ఇన్కరెక్ట్ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయాలి. 8 - 2 + 3 ఈజ్ ఈక్వల్ టు 12. సో మైనస్ అంటే ఏంటి? డివైడెడ్ బై కాబట్టి 8/2 ప్లస్ అంటే ఇంటూ 3. సో 2 4s 8, 4 3s 12. ఇది కరెక్ట్. నెక్స్ట్ 6 ప్లస్ అంటే ఇంటూ 3, మైనస్ అంటే డివైడెడ్ బై 2. 2 3s 6, 3 3s 9. ఇది కూడా కరెక్ట్. 4 మైనస్ అంటే డివైడెడ్ బై 2, ప్లస్ అంటే ఇంటూ 5 ఇస్ ఈక్వల్ టు 2 2s 4, 2 5s 10. సో ఇక్కడ 10 వచ్చింది, ఇక్కడ 15 ఉంది కాబట్టి ఇది రాంగ్. నెక్స్ట్ ఇది కూడా చూద్దాం. 9 × 1 మైనస్ ఉంది కాబట్టి డివైడెడ్ బై 3. సో 3 3s 9 కాబట్టి 3 వస్తుంది. ఇక్కడ కూడా 3 ఉంది, ఇది కూడా కరెక్ట్. సో ఆప్షన్ సి అనేది ఇన్కరెక్ట్ అన్నమాట, రాంగ్. నెక్స్ట్, ఇఫ్ $8.3 ఈజ్ ఈక్వల్ టు 32, $6.4 ఈజ్ ఈక్వల్ టు 30, దెన్ $5.4 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్?
సో $8.3 ఈజ్ ఈక్వల్ టు 32 అనేది ఏ విధంగా వచ్చిందో చూద్దాం. సో 3కి నెక్స్ట్ నెంబర్ వచ్చేసి మనకు 4. సో 8 ఇంటూ 4 అంటే 32. 8 4s 32. నెక్స్ట్ $6.4లో మనకు 4కి నెక్స్ట్ నెంబర్ వచ్చేసి 5 కాబట్టి 6 ఇంటూ 5 30 అనమాట. నెక్స్ట్ 5 ఇక్కడ 4 ఉంది. 4కి నెక్స్ట్ నెంబర్ 5 కాబట్టి 5 5s 25. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. If country is coded as FRXQWUB, then school is coded as. సో కంట్రీ అనేది ఈ విధంగా కోడ్ చేసినప్పుడు స్కూల్ని మనం ఇది సేమ్ వేలో సేమ్ ప్యాటర్న్లో కోడ్ చేయాలన్నమాట. సో కంట్రీ COUNTRY FRXQWUB. సో C అంటే 3, F అంటే 6. సో 3కి 6కి డిఫరెన్స్ +3. O అంటే 15, R అంటే 18. ఇక్కడ కూడా +3 డిఫరెన్స్ ఉంది. U అంటే 21, X అంటే 24. సో ఇక్కడ కూడా +3 డిఫరెన్స్ అనమాట. N అంటే 14, Q అంటే 17. ఇక్కడ కూడా +3 డిఫరెన్స్. T 20, W 23. ఇక్కడ +3 డిఫరెన్స్. R అంటే 18, U అంటే 21. ఇక్కడ +3 డిఫరెన్స్. Y అంటే 25, B అంటే 2. సో ఇక్కడ కూడా +3 డిఫరెన్స్ ఉంది. జస్ట్ అన్ని లెటర్స్కి ఇక్కడ +3 డిఫరెన్స్ ఉంది. సో స్కూల్కి మనం SCHOOL. సో +3 డిఫరెన్స్ తోటి నెక్స్ట్ లెటర్ ఏమొస్తుందో మనం చూద్దాం. సో ఎస్కి +3 యాడ్ చేస్తే STUV. సో ఇక్కడ V వస్తుంది, CDEF. ఇక్కడ FHIJK. O ఉంది, PQR. సో ఇక్కడ R, ఇక్కడ కూడా R. L ఉంది, MNO. సో VFKRRO. VFKRRO. సో ఆప్షన్ B ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఫైండ్ ద మిస్సింగ్ టర్మ్. 3 7 15 31. 3 7 15 31. నెక్స్ట్ నెంబర్ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో 3 ఇంటూ 2, 3 2s 6 +1 ఎంత వస్తుంది 7 అనమాట. నెక్స్ట్ 7 2s 14, 14 +1 15. సేమ్ వేలో 15 ఇంటూ 2, 15 2s 30 +1 31. సేమ్ వేలో 31 ఇంటూ 2 అంటే 2 1s 2, 2 3s 6 +1 ఎంత 63. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.